ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. నమస్కారం, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మీ అందరికీ. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్ అనేవాళ్ళు మన జీవితంలో ప్రతి ఒక్క ఘట్టంలోనూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పరిచయం అవుతూనే ఉంటారు. స్కూల్ డేస్, కాలేజ్ డేస్, ప్రొఫెషనల్ డేస్, ఇంటి పక్కన ఉండేటువంటి నేబర్స్, ఇలా ఎంతో మంది నా జీవితంలో కూడా ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ మై స్కూల్ డే ఫ్రెండ్స్ లైక్ ఆర్తి, శ్వేత, ఇలా చాలా మంది. అండ్ నా ఎవర్ గ్రీన్ గ్రూప్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్. ఆ తర్వాత కాలేజ్ లో రాధ, కళ్యాణి, శిరీష, తర్వాత ప్రొఫెషన్ కి వచ్చాక కవిత, ఝాన్సీ అండ్ సో మెనీ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు సుచరిత, మాలిని, సుజా, స్మిత, శివాని, ఇలా చెప్పుకుంటూ పోతే నా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. కానీ నేను పేర్లు చెప్పకపోయినా కూడా ఫీల్ అవ్వకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా నా నిజమైన ఫ్రెండ్సే. ఎలాంటి ఈగోలకి పోకుండా, ఎలాంటి కష్టమైనటువంటి సందర్భంలో అయినా సరే మనకి తోడుగా నిలబడతారు కదా, దే ఆర్ ఆర్ రియల్ ఫ్రెండ్స్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. అండ్ ముఖ్యంగా నా స్టార్ మేళ ప్రేక్షకులందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళే లేకపోతే ప్రోగ్రామ్ 11 ఏళ్ళు నడుస్తుందా చెప్పండి. సో నా టీం కూడా నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. నమస్కారం స్టార్ మహిళ 3100+ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విష్ చేస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. 8 మంది ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు, కలుద్దామా? కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వెల్కమ్, ఎలా ఉన్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కులమతాలతో సంబంధం లేకుండా మనకు వచ్చేటువంటి సంపాదనతో కూడా సంబంధం లేనటువంటి ఒక షిప్పే ఈ ఫ్రెండ్షిప్. సో ఈ ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయ్యేది ఎప్పుడు అంటే స్కూల్ డేస్ లో అన్నమాట. ఎందుకంటే ఆ టైంలో వీటితో సంబంధమే ఉండదు. ఆ టైంలో ఎవరు, ఏమిటి, ఏ కులం, ఏ మతం, నీకెంత డబ్బులు వస్తాయి, నీ దగ్గర ఏమున్నాయి, ఇవేం ఉండవు అనమాట. సో అప్పటి నుంచి అలా 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 బాండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రెండ్షిప్ కి ఒక ఎండ్ లేదు, వీళ్ళతో మాత్రమే మనం ఫ్రెండ్షిప్ గా ఉంటాం అనేది లేదు. ప్రతి ఏజ్ లో, ప్రతి స్టేజ్ లో మనకి కొత్త ఫ్రెండ్స్ దొరుకుతూనే ఉంటారు. వాళ్ళని అలా ఆహ్వానిస్తూ ఉండాలి. ఈ రోజు నాకు మీరు దొరికారుగా అలా. అవును, మీదేంటి, ఏం ఫ్రెండ్స్ గ్రూప్? కాలనీ ఫ్రెండ్స్ అండి. కాలనీ ఫ్రెండ్స్, చూసారా? కాలనీ ఫ్రెండ్షిప్ డే రోజు ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి రావడం చాలా ఆనందంగా ఉందండి. Okay. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీ పేరేంటన్నారు? నా పేరు ఇందిరా అండి. ఇందిరా. ఓకే, మీరు? నా పేరు దృశ్య. నేను గీతం యూనివర్సిటీ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాం. నా ఫ్రెండ్ గురించి చెప్పాలనుకుంటున్నా. చెప్పు. స్కూల్ నుండి నాకు ఒక ఫ్రెండ్ ఉంది, సాహితి. మాది 8 years ఫ్రెండ్షిప్. అండ్ అది ఇంకా ఎండ్ అవ్వదని కోరుకుంటున్నా. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మై డాడ్. ఓకే, ఈజ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికి నేను కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతా, ఆయన డాటర్ గా కాకుండా ఒక ఫ్రెండ్ లా పుట్టాల్సింది అని. ఎందుకు? నీకు డబుల్ అడ్వాంటేజ్. నువ్వు డాక్టర్ గా పుట్టి ఫ్రెండ్ అయ్యావు, నువ్వు డాక్టర్ గా పుట్టి ఫ్రెండ్ అయ్యావు. రెండు కదా, నువ్వు ఫ్రెండ్ గా మాత్రమే పుట్టుంటే నువ్వు డాక్టర్ గా పుట్టి, నువ్వు డాక్టర్ గా పుట్టినదానివి కాదు కదా. నువ్వు డాక్టర్ చదువుతున్నావా? లేదు. ఏం చదువుతున్నావు? బీటెక్ ఇంజనీర్. ఎందుకు ఇట్లా నాకు డాక్టర్ అని వస్తుంది? నువ్వు? నా పేరు తేజస్విని. నేను హైదరాబాద్ నుండి వచ్చా. మై హాబీస్ ఆర్ చిట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. చిట్ చాటింగ్ విత్ నా పేరు ప్రశాంతి అండ్ నేను జాబ్ చేస్తాను. నాకు ఫ్రెండ్స్ అంటే నాది డిగ్రీ అయిపోయి 20 years అవుతుంది. బట్ 2 friends ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ రైట్ నౌ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నాకు ఆ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్. వెరీ నైస్. ఓకే,
మీరు నా పేరు శ్వేత అండి. నేను బాచుపల్లి నుంచి వస్తున్నాను. నేను జాబ్ చేస్తున్నాను. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఓకే. మీరు నా పేరు దివ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ అండ్ షాపింగ్. ఓకే. మీరు నా పేరు గీత, హైదరాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డ్రాయింగ్ అండ్ డాన్సింగ్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, టోటల్ గా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పటికీ అందరినీ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈవెన్ కాలనీస్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత మెయింటెనెన్స్ కడుతూ ఉంటారు? మెయింటైన్ చేస్తున్నారంటే ఫ్రెండ్స్ మెయింటైన్ అంటే క్లోజ్ గా ఉంటారు ఎప్పుడు, ఎనీ టైం. ఓకే. మీరు నా పేరు నాగస్వాతి, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను వర్క్ చేస్తున్నాను. నా లైఫ్ లో ఒక రీసెంట్ గా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. యాక్చువల్ గా షోకి వస్తున్నా అని చెప్పేసి షాపింగ్ కి వెళ్ళాను. మా ఫ్రెండ్ తో వెళ్ళాను. తను తన పిల్లలతో వచ్చింది. నేను నా బాబుని తీసుకొని పోయాను. నా బాబుని నేను ఎత్తుకున్నాను. బట్ నా బాబు ఎక్కడా అని ఎత్తుకాను. ఎత్తుకొని ఉండగానే అది బాబుకి ఎంత వయసు? 2 years. అలవాటు కాలేదు తనకి, ఇంకా బాబు పుట్టాడు అనేది అలవాటు కాలేదు బాబు. ఓకే, పరిచయాలు అయిపోయాక బోలో రాణి క్యా చాహి ఆడేద్దాం. बोलो 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 रानी क्या चाहिए. ఓకే, సో మీరు బోలో రాణి క్యా చాహి ఆడబోతున్నారు. ఇందులో మీకు 3 రకాలైన బహుమతులు ఉన్నాయి. 60 పాయింట్ల లోపు వచ్చినట్టయితే మీకు బెడ్ గ్రైండర్ వస్తుంది. 60 పాయింట్ల కన్నా ఎక్కువ వస్తే హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వస్తాయి. 80 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ వస్తుంది. ఓకే. మరి గేమ్ ఏంటో చూద్దామా? ఓకే, మీరు అందరు ఇక్కడే ఉండండి, కొంచెం వెనక్కి వచ్చేసేయండి అమ్మా. ఇక్కడ ఇద్దరు పార్టిసిపెంట్స్ 2 స్టిక్లు తలా ఒకళ్ళు పట్టుకొని ఉంటారు. ఒకళ్ళ చేతిలో ఏమో ఇది ఉంటుంది, ఇంకొకళ్ళ చేతిలో ఏమో ఈ బంతి ఉంటుంది. ఈ గ్లాస్ ఉండే వాళ్ళకేమో బంతి పెట్టాలి, అండ్ ఈ బంతి ఉండే వాళ్ళకేమో వాళ్ళే ఈ చిప్పు పెట్టుకోవాలి. ఇలా ఈ గ్లాస్ అంటించిన వాళ్ళేమో షూస్ వేసుకోవాలి. ఈ బాల్ అంటించిన వాళ్ళకి షూస్ అక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఇలా నడుచుకొని వెళ్ళి ఈ పెట్టినటువంటి ఐటమ్స్ ని ఈ బుట్టలో వేసేస్తారు. ఓకే, అలా వేసిన తర్వాత ఇక్కడ 3 and 4 ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు తలా ఒక ఐటమ్ తీసుకుంటారు. తీసుకొని అవతల నించున్న వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ 5 and 6 పార్టిసిపెంట్స్ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఈ గ్లాస్ మీద ఈ బంతి, దీని మీద ఈ చిప్పు పెట్టేస్తారు. పెట్టేసి ఇక్కడ వీళ్ళిద్దరు ఉంటారు కదా, దీన్ని ఇలా కొడతారు. కొట్టగానే ఆ ఐటమ్స్ అవతల వాళ్ళు క్యాచ్ పట్టాలి, లైక్ దిస్. మరి అలా కాదు, కొంచెం ఓకే, అలా క్యాచ్ పట్టిన తర్వాత ఇలా క్యాచ్ పట్టిన తర్వాత ఈ 2 ఐటమ్స్ మళ్ళీ ఇక్కడ నిలబడ్డటువంటి ఇద్దరు పార్టిసిపెంట్స్ దీంట్లోకి తీసుకొని వచ్చి వేసేస్తారు. ఇక్కడ 7 and 8 పార్టిసిపెంట్స్ ఉంటారు. వీళ్ళు సింగిల్ హ్యాండ్ తో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హ్యాండ్ మాత్రమే వాడాలి. దీని మీద ఒక ఐటమ్, దీని మీద ఇంకొక ఐటమ్ పెట్టుకొని వాళ్ళ సింగిల్ హ్యాండ్ అన్నమాట. ఇది ఒకళ్ళ హ్యాండ్, ఇది ఇంకోళ్ళ హ్యాండ్ అనుకోండి. ఓకే, దీన్ని తీసుకొని వెళ్ళాలి మెల్లిగా. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా పెట్టి, ఇది ఇలా పెడితే ఒక సెట్. ఇప్పుడు డిస్కస్ చేసుకోండి. ఓకే, రెడీ అందరూ? రెడీ. అమ్మా గేమ్ స్టార్ట్ అయ్యాక ముందు చూపు ఉండాలి జీవితంలో అంటే అమ్మాయి ఇలాగే అనుకుందనమాట. రెడీ, 1 2 3 స్టార్ట్. అయ్యా, బుట్టలో వేయాలి, కింద వేయకు. చూడు, నీకు ముందు చూపు మరీ ఎక్కువైపోతుంది. నువ్వు వెళ్ళు, తొందరగా తెచ్చుకో. సింగిల్ హ్యాండ్. మీరు ఇలా వెళ్ళండి. మీరు ఓకే, వాళ్ళకి అడ్డంగా వెళ్తున్నారు. అసలే కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. మరీ దగ్గర పెడుతున్నారు, తగిలి పడిపోతాయేమో చూసుకోండి. లాస్ట్ అంటించే వాళ్ళు. అది మళ్ళీ పెట్టాలమ్మా. పడిపోయింది చూడు అక్కడ పైన. అక్కడ తొందరగా పెట్టు, పాయింట్లు రావు.
సెట్ ఏమో కింద పడిపోయింది. ఆ 3 సెట్లకు మాత్రమే పాయింట్లు వస్తాయి. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. అండ్ మీకు టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. ఈ రోజు కంప్యూటర్ పేరింగ్ ఎలా చేసిందో చూద్దాం. కంప్యూటర్ ఇచ్చిన పేర్లు ఆనందం, నమ్మకం, ఉల్లాసం, ఉత్సాహం. ఈ రోజు టీంలన్నీ చాలా ఆనందమయంగా ఉంటున్నాయి. ఆనందాన్ని మరింత పెంచడానికి వస్తున్నారు నాగస్వాతి అండ్ ప్రశాంతి. మీ కష్టాలన్నీ దోచేస్తా, కన్నీళ్ళన్నీ దోచేస్తా, చిక్కు చింత దోచేస్తా, చీకటినంతా దోచేస్తా, భయాలన్నీ దోచేస్తా, భారాలన్నీ దోచేస్తా, అప్పు సప్పు దోచేస్తా, ఆపదనంతా దోచేస్తా. మూర్తి బాబాయ్ ఆవిడ ఇక్కడ రా. నువ్వు నేను పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆవిడ కంగారే. నమ్మకం టీమ్ లోకి గీతా అండ్ తేజస్విని. కోను తెర కిడికి, కోను తెర కిడికి, వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ, ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. కోను తెర కిడికి, కోను తెర కిడికి, వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ, ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. లెట్స్ live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. But you life with him and ఉల్లాసం టీమ్ లోకి దృశ్య అండ్ దివ్య. బొరి 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 ప్రతొక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే. గల 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 అట్టలేక విల 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 దిల్ తరుక్కుపోయే. కంప్యూటర్లు మూసై సెల్ ఫోన్ తీసి దాచై పెళ్ళింట్లోకి వన్నీ దేనికో. మైండ్ బ్లాంక్ చేసై ఆలోచనలు మానే మ్యారేజ్ ని ధ్యాసై కష్టు కష్టులా నువ్వు నడుచుకో. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. బొరి 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 ప్రతొక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే. ఉత్సాహం టీమ్ లోకి ఇంద్ర అండ్ నాగశ్వేత. హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందా సే. ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే. దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే. లవనే బండికి లేదు రివర్సే. వెలిగి పోతున్నా వెన్నెల్లో తాజుగా ఎదిగి పోతున్నా ఎవరెస్టేలా. మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి. ఇప్పుడు రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 6 పదాలు వస్తాయి. ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఆన్సర్లు చెప్తూ ఉంటారు. ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. ఇది డంషరత్స్ కాదు. మీరు లిప్పులు కదపచ్చు, సౌండ్లు రావచ్చు, ఆన్సర్లు కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఉల్లాసం టీం వాళ్ళు వస్తున్నారు. కమాన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది మూవీ నేమ్. ఏమన్నా చెప్పాలంటే ఇంకేమన్నా చెప్పు అనడానికి ఏమంటాం మనం? ఇంకేమైనా చెప్పు. చెప్పు. చెప్పాలని ఉంది. మన ఇంట్లో పెంచుకుంటాం కుక్క పిల్ల. ఇంకా ఇంకా చిన్నవి ఎగురుతుంటాయి. అవి గుడ్లు పెడుతుంటది. అది కోడి. చిన్న దాన్ని ఏమంటాం? పుంజు. దాని బిడ్డను ఏమంటాం మనం? కోడిపెట్ట. బంగారు కోడిపెట్ట. దాని బిడ్డనంట. కోడి పిల్లని ఏమంటాం మనం? కోడి పిల్లనేమంటావు? అయిపోయింది, పెట్టే. వెళ్ళిపోయింది నీ పాయింట్లు. వర్డ్ చెప్పేసింది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటాం? ఇడ్లీ, వడ, దోశ. మనం టిఫిన్ చేసుకోకుండా ఇంకా టిఫిన్ రెడీమేడ్ గా బయట దొరుకుతుంది. జామ్ రాసుకుంటాం మనం దాన్ని. బ్రెడ్ జామ్. బ్రెడ్ కి ఇంకా దానికి టిఫిన్, ఇంకొక టిఫిన్ దానికి ఒక యాడ్ అయింది. బ్రెడ్ తో టిఫిన్స్ నేమ్ చెప్పు ఒకటి. బ్రెడ్ ఉప్మా. ఇంకా 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 బ్రెడ్ తోని. బ్రెడ్ వచ్చి ఇంకా టిఫిన్స్ నేమ్ చెప్పు. బ్రెడ్ జామ్, బ్రెడ్, పీనట్ బటర్. మన అమ్మాయిలు ఏమేసుకుంటాం? ఇంకా ఇంకా టీషర్ట్ వేసుకున్నప్పుడు ఏమి వేసుకుంటాం మనం? జీన్స్. రైట్ ఆన్సర్. అమ్మయ్యా, అమ్మాయిల వరకు ఎందుకు వెళ్ళారండి జీన్స్ కి? అబ్బాయిలు ఏం వేసుకుంటారు అనొచ్చుగా ముందు. అమ్మాయిలు ఏం వేసుకుంటాం అంటే మనకి చీర, పైజామా, లంగా ఓణి, తర్వాత జీన్స్ గుర్తొస్తుంది. ఇంతకీ ఆ కోడి దాని బిడ్డనంటే పిల్ల అనొచ్చు కదే నువ్వు. అవి ఫ్రస్ట్రేషన్ వచ్చి కోడి పిల్లని ఏమంటారు? మేము ఇచ్చిన పదమే కోడి పిల్ల. సో ఫైనలీ చెప్పింది ఒకటే, జీన్స్. 10 పాయింట్లు మీకు.
నమ్మకం టీం రండి. Buenos días. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది ఒక మూవీ నేమ్. మనం ఫంక్షన్స్ కి వెళ్తే ఏం పెట్టుకుంటాం? చేతులకి, వేళ్ళకి. గోల్డ్ రింగ్. తెలుగులో ఉంగరాలు. ఆ, ఉంగరాలు రాంబాబు. yes, రైట్ right. ఆన్సర్. చెప్పు తొందరగా. ఇవి ఎక్కువ అగ్రికల్చర్ లో యూజ్ చేస్తారు. వర్డ్ ఏంటి నీకు వచ్చింది? నీ మొహం అది అగ్రికల్చర్ లో ఎందుకు యూస్ చేస్తారే? అన్ అగ్రికల్చర్ లో వాడడానికి అదేమైనా ఎరువా? ఏంటిది? నీ తలకాయ ఇదిగో, నీకు తర్వాత క్లాస్ ఉంది. నీకు తర్వాత స్పెషల్ క్లాస్ ఇక్కడ. ఇవి చాలా మంది ఇష్టపడతారు. ఫాస్ట్ ఫుడ్ ఇట్లా వస్తాయి. నూడిల్స్. రైట్ ఆన్సర్. మనం పుట్టడానికి మనం పుట్టించే వాళ్ళని ఏమంటారు? అమ్మ. ఇంకా దేవుడు. దేవుళ్ళలోనే మనం పుట్టించే వాళ్ళు. బ్రహ్మ. ఇంకా శివుడు. దేవునేమా? శివుడు, బ్రహ్మ, మనం విష్ణు. పుట్టిస్తారు కదా వాళ్ళని. ఇటురా. అగ్రికల్చర్ లో వాడతారా? అదేమిటది చెప్పు. అసలు పదం నేనున్నానుగా. ఏమిటిది? పాన్ కార్డ్. ఏమనుకుంటున్నావు? ఇది పాన్ కార్డ్ అంటే ఏంటి అనుకుంటున్నావు? రిజిస్ట్రేషన్ అలా యూజ్ చేస్తారు. పొలాల్లో రిజిస్ట్రేషన్ లేకపోతే పాన్లు అమ్ముతారు అనుకుంటున్నావా? దాంతో అదే చెప్తాం అనుకున్నా ఫస్ట్, మళ్ళీ పక్కన కార్డ్ చూసి ఆగిపోయా. నా బుజ్జి బంగారు తల్లి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ లోని కార్డు, పర్మనెంట్ అకౌంట్ నంబర్ అన్నమాట. అది పుట్టిస్తారు అనింది కదా, సృష్టికర్త అన్నమాట. అది మీరు ఎంత ట్రై చేసినా అది రాదు. మీకు డాక్టర్, నర్సు అక్కడ వరకు ఆగిపోతుంది. ఉంగరాలు రాంబాబు, నూడిల్స్ 2 20 పాయింట్లు. ఉత్సాహం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నమస్తే. ఇంకా నమస్తే తెలంగాణ. లేదు మనం పోలీసులు కనిపించినప్పుడు ఏం చేస్తాం? నమస్తే. మన జెండాకి ఏం చేస్తాం? ఇవి కూడా తర్వాత ఇంకా, నేను క్లాస్ తీసుకోవాలి. జై నెక్స్ట్ కార్డ్. ఇంకా. నెక్స్ట్ కార్డుకి వెళ్ళిపో. నువ్వు మొన్న ఒక రోజు ప్రశాంతకు ఒకటి చెప్తే నాకు చెప్పు అని అన్నా. నువ్వు చెప్పొద్దు అని అన్నావు. అదేంటిది? ఇప్పుడు నీ గురించి నాకు ఏమైనా తెలిసిందనుకో, నేను వెళ్ళి చెప్పాను. దాన్ని ఏమంటారు? దాన్ని తెలుగులో చెప్పు. రహస్యం. అబ్బో, మీ ప్రశాంతకి ఎవరన్నా ఇది ఒక కూరతోటి చేస్తారు. సో కూర చెప్పు. కూరతో అది తింటే కొలెస్ట్రాల్ వస్తుంది. చెప్పు. ఆకుకూరనా కూరగాయలు కొలెస్ట్రాల్ వస్తుందంట. కొలెస్ట్రాల్ వస్తుంది, తినకూడదు అంటారు కదా. పొటాటో. దాన్ని తెలుగులో చెప్పు. బంగాళదుంప. దాంతో ఒక వంట చేస్తారు. ఏంటి? బంగాళదుంప ఫ్రై. లేదు, దాంతో ఒకటి ఇట్లా రౌండ్ గా ఉంటుంది. రౌండ్ గా చేసుకుంటారు కదా. టెక్స్చర్ ఎలా ఉంటుందో చెప్పు. గారెలు. దాన్ని ఇంకా పచ్చిగా చెప్పు. నువ్వెంత చెప్పినా ఆమె చెప్పదు. ఎందుకంటే నువ్వు చెప్పే పద్ధతిలో చెప్పట్లేదు కాబట్టి ఆడతారు. సో రహస్యం ఒకటి కరెక్ట్, అంతే. 10 పాయింట్లు మీకు. ఆనందం వాళ్ళు రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన ఇంటి పైన ఏముంటుంది? కప్పు, ఇంకా ఏమంటారు? బిల్డింగ్, స్లాబ్. కొన్ని చెప్పు నువ్వు. ఇంకా స్లాబ్ ని తెలుగులో ఏమంటారు? నువ్వు చెప్పు కొన్ని. బంగ్లా. ఇంకా ఇంకా ఏమంటారు? నెక్స్ట్ గెలు. మనకి పళ్ళు నార్మల్ గా లేకపోతే ఎలా ఉంటాయి? పళ్ళు వాడేసావు, పక్కన పెట్టు. లేదు. ఎందుకు లేదు? పళ్ళు అదే కదా, వర్డే అది కదా. మనం సమ్మర్ లో ఎలాంటి జ్యూసెస్ తాగుతాము? జ్యూసెస్ వాడేసావు, పక్కకి వెళ్ళిపో. నీ మీద అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను నేను. మనకు ఎక్కడెక్కడ మనకి దొరదపడుతుంది, బట్టలు దొరుకుతాయి? ఎక్కడెక్కడ బట్టలు వాడేసావు, పక్కన పెట్టు. రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ మూవీ. రోబో. ఇంకా నాకు ఒక బాబు ఉన్నాడు కదా, బాబు పాప వాడేసావు, పక్కన పెట్టు. నెక్స్ట్. రాజస్థాన్ లో ఏముంటాయి? దేనికి స్పెషల్? రాజస్థాన్ ఇసుక స్పెషల్. నేనేనని చెప్పండి. అప్పుడప్పుడు రాజస్థాన్ లో ఏం స్పెషల్? ఏముంటుంది అక్కడ? ఏంటి వంటకమా ఏంటి? రాజస్థాన్ లో ఎక్కువ ఏం కనిపిస్తాయి? ఇప్పుడు మనకి కేరళ వెళ్తే అడవులు ఉంటాయి కదా, ఇప్పుడు రాజస్థాన్ ఏంటి? ఇసుక తెన్నలు ఎక్కడుంటాయి? ఇవి రాజస్థాన్ లో ఏముంటాయని అడగ్గా ఫైనలీ ఇసుక తెన్నలు ఎక్కడుంటాయంటే రాజస్థాన్ లో. ఫస్ట్ ఏమో మేడ మీద అబ్బాయి అండి,
మీరు డాబా డాబా అంటే ఎక్కడ కుదురుతుంది అసలు? ప్రేమికులు ఏదో ఒకటి రకరకాలుగా చెప్పాలి కదా. ఇంకా వంకర పళ్ళల్లో పళ్ళు ఈవిడ చెప్పేసింది, నేను చెప్పలేదంటుంది మళ్ళీ. తర్వాత పుచ్చకాయ వర్డ్ అయితే జ్యూస్ ఈవిడ వాడేసింది. ఇక ఫ్యాషన్ మేళాలో బట్టలు ఈవిడ వేసేసుకుంది. ఇక రోబో పాపలో పాప అనేసింది ఈవిడ. అండ్ ఇంకా ఎడారి మొక్కలు ఎంతసేపు అయినా సరే అది రావట్లేదు. ఫైనలీ మీకు ఒక్క పాయింట్ కూడా రాలేదు. తర్వాత రౌండ్ నేనున్నానండి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్లు చెప్తే 20 పాయింట్లు, లేదంటే మీరు సెలబ్రిటీ హెల్ప్ తీసుకుని ఆన్సర్ చెప్పొచ్చు. ఈ రోజు మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన సెలబ్రిటీలు నారాయణ స్వామి, బాబీ, దేవరాజ్, హరి, నమ్మకం. వాళ్ళతో మొదలెడదాం. రెడీ? భారతదేశపు ఆర్థిక రాజధాని ఏది? ఢిల్లీ. ఢిల్లీ. మీరు ఆప్షన్స్ కూడా తీసుకోలేదు, హెల్ప్ తీసుకోలేదు, అండ్ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ముంబై ఇస్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్. బాబర్ నామా ఎవరి ఆత్మకథ? హెల్ప్. ఓకే, ఎవరి హెల్ప్ కావాలి? బాబీ. చెప్పండి బాబీ. బాబర్. బాబర్. బాబర్ కరెక్ట్ ఆన్సర్. మీకు 10 పాయింట్. రాజా సినిమాలో సౌందర్య తండ్రిగా నటించింది ఎవరు? హెల్ప్. ఎవరి హెల్ప్ కావాలి? నారాయణ స్వామి. చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. సో మీకు 20 పాయింట్స్ వచ్చాయి. ఉల్లాసం టీం రెడీయా? రెడీ. లేహ్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? LEH. హెల్ప్. బాబీ, దేవరాజ్, హరి, నారాయణ స్వామి. నారాయణ స్వామి. నారాయణ స్వామి. సారీ నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఏదో ఒకటి గెస్ట్ చేసి 10 సెకండ్స్ లోపు చెప్పొచ్చు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రాష్ట్రంలో లేహ్. ఏదో ఒకటి ఏదైనా ఒక రాష్ట్రం. టైమ్ అప్. ఇచ్చినటువంటి టైం ని కూడా వాళ్ళు యాక్చువల్లీ వృధా చేసేశారు. ఇన్ఫాక్ట్ ఏదో ఒక ఆన్సర్ చెప్తే మనకి పోయేదేమీ లేదుగా, చెప్పుండొచ్చుగా ఏదో ఒకటి. మీరేమనుకుంటున్నారు? మాకు కూడా ఐడియా. అసలు తెలీదు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. లేహ్ ప్రాంతంలో ఆల్టిట్యూడ్ బాగా హైగా ఉండటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ చాలా లోగా ఉంటుంది. సో దానికి వెళ్ళాలి అంటే అలాంటి ప్రదేశాలకి మన శరీరాన్ని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సడన్ గా మనం ఇక్కడ నుంచి కోటికి వెళ్ళి షాపింగ్ చేసినట్టుగా వెళ్ళలేము. సో ఫస్ట్ మనం మన బాడీని ఫుల్ ప్రిపేర్ చేసుకొని అంత ట్రెక్కింగ్ చేయడానికి కూడా సిద్ధం చేసుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళాలి. అండ్ పిల్లల్ని తీసుకెళ్లేటువంటి ప్రదేశం కాదు. పిల్లలు కూడా ప్రాబబ్లీ వాళ్ళు కొంచెం మేజర్లు అయిన తర్వాత లేదా అట్లీస్ట్ టీన్స్ లోకి వచ్చిన తర్వాత వెళ్ళగలిగినటువంటి ప్రదేశం. మీరు 3 Idiots సినిమా చూసుంటారు కదా హిందీలో, అలాగే మనకి తమిళ డబ్బింగ్ వర్షన్ కూడా వచ్చింది. సో ఆ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ లో ఆమిర్ ఖాన్ ఆ ప్రాంతాల్లోనే ఉంటూ ఉంటాడు అనమాట. అక్కడే నేస్తం అనే పదానికి అర్థం ఏమిటి? స్నేహితుడు. మిత్రుడు, స్నేహితుడు. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ మీకు. ఇప్పుడు ఒక పాట రిలేటెడ్ క్వశ్చన్ మీకు పాట వినిపిస్తున్నాను, వినండి. అనే పాట ఏ సినిమాలోనిది? హెల్ప్. హెల్ప్ కావాలి. ఎవరి హెల్ప్ కావాలి? హరి. హరి. చంద్రలేఖ. చంద్రలేఖ. చంద్రలేఖ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. ఉత్సాహం వాళ్ళు రెడీ? కానీ మీకన్నా ముందు పాపం మన ఆనందం టీం వాళ్ళతో ఆనందం లేకుండా ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో ఆడిద్దాం. మహాప్రస్థానం రచయిత ఎవరు? శ్రీశ్రీ. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. సూపర్. మహాభారతంలో భీష్మకుడు ఎవరు? హెల్ప్. ఎవరి హెల్ప్? హరి. హరి. శ్రీకృష్ణుడు మావయ్య. శ్రీకృష్ణుడు మామయ్య. శ్రీకృష్ణుడి మామయ్య. రుక్మిణి వాళ్ళ నాన్నగారు అంటే మామగారు అన్నమాట. 10 పాయింట్లు మీకు. చక్రం సినిమాలో ఒకే ఒక మాట అనే పాటలో ప్రభాస్ కి జతగా నటించిన హీరోయిన్ ఎవరు? ఆసిన్. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. వీళ్ళకి ఈ రౌండ్ బాగా కలిసి వచ్చిందమ్మా. సో 50 పాయింట్స్ వచ్చి మీరు అనుకోకుండా లీడ్ లోకి వచ్చారు. సో ఉల్లాసం అండ్ నమ్మకం వాళ్ళు ప్రస్తుతం టైఅప్ అయి ఉన్నారు. ఉత్సాహం వాళ్ళు దానికన్నా లీస్ట్ వస్తే ఎలిమినేట్ అవుతారు, లేదంటే వాళ్ళిద్దరికి మేము టై బ్రేక్ చేస్తాం. అంతరిక్షానికి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆయన పేరేమిటి? హెల్ప్ తీసుకో. ఎవరి హెల్ప్ కావాలి మీకు? బాబీ. బాబీ. యూరీ గగారిన్. 1961 రష్యా నుంచి వెళ్ళాడు ఆయన. 10 పాయింట్స్. కేదార్నాథ్ దేవాలయంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడు? విష్ణు. రాంగ్ ఆన్సర్. శివుడు కరెక్ట్ ఆన్సర్. హెల్ప్ తీసుకోవాల్సింది. ఘరానా బుల్లోడు సినిమాలో నాగార్జునకి అత్తగా నటించింది ఎవరు? మీకు ఇప్పటికి 10 పాయింట్లు వచ్చి మీరు 20 పాయింట్లతో ఉన్నారు. ఒకవేళ ఇది మీరు రిస్క్ చేస్తే కనీసం మీరు సమానంగా అవుతారు. సో హెల్ప్ తీసుకోకుండా చెప్పడం better. ఘరానా బుల్లోడు సినిమాలో నాగార్జునకి అత్తగా నటించింది ఎవరు? వాణిశ్రీ.
ఓకే, రిస్క్ చేశారు. రాంగ్ ఆన్సర్. జయచిత్ర కరెక్ట్ ఆన్సర్. అలా మీకు 10 పాయింట్లు వచ్చాయి. ఎలిమినేటెడ్. కడాయిలు. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. ఇప్పుడు ఉల్లాసం వాళ్ళు, నమ్మకం వాళ్ళు, ఆనందం వాళ్ళు ఆడబోతున్నారు. దీనికన్నా ముందు పాపం ఎలిమినేట్ అయినటువంటి ఉత్సాహం వాళ్ళని కొంచెం ఉత్సాహపరచడానికి ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేము బ్యాండ్స్ పెట్టాం. అక్కడ ఒకళ్ళకొకళ్ళు ఇవ్వండి. ఎలిమినేట్ అవుతున్నా, గేమ్ ఇంకా లేదన్నా, నువ్వు నేను చూడాలి గేమ్ అంతా. ఎలిమినేట్ అవుతున్నా, పక్కనే నవ్వుతున్నా, నువ్వు నేనుండాలి ధైర్యంగా. ఇద్దరైనా ముగ్గురైనా తోడు మీరే ఈ ఎపిసోడ్కి. ఓ మై ఫ్రెండ్, తుడుపులలో నేస్తమా. మై ఫ్రెండ్స్, ఎలిమినేషన్ లో తోడుగా నిలబడు నేస్తమా. ఇప్పుడు డిస్ప్లేలో ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఏంటో చెప్పే ముందు ఫస్ట్ ఆడడానికి వచ్చేవాళ్ళు అలాగే తర్వాత వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్. మీరు ఇక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్స్ ని తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పెట్టాలి. ప్రతి సరైన ధరకి 20 పాయింట్లు వస్తాయి మీకు. ఈ రౌండ్ తర్వాత కూడా ఎలిమినేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మేము ఆ పాట వేస్తాం. ముందు ఆనందం వాళ్ళు రండి. ఆనందం వాళ్ళు మీకు లంచ్ బాక్స్, హ్యాండ్ బ్లెండరు, ఫోర్క్ సెట్, టిష్యూ హోల్డర్, బాటిల్లు ఉన్నాయి. ఒకళ్ళు ఇటువైపు రండి, ఒకళ్ళు అక్కడ ఉండండి. అండ్ స్టార్ట్. ఫస్ట్ బాటిల్. తక్కువ ధర దగ్గర మీరు ఏం పెట్టాలో తెలుసు కదమ్మా. 1 యా. సెకండ్ లంచ్ బాక్స్. సరే ఫస్ట్ పెట్టేస్తున్నాను. థర్డ్ వన్ ఇది టిష్యూ బాక్స్ సెట్. నెక్స్ట్ ఫోర్క్. ఫిఫ్త్ వన్ బ్లెండర్. కరెక్టేనా అక్క అన్ని? చెప్తారు. ఇది ఫోర్క్ అండ్ టిష్యూ బాక్స్ అయితే కొంచెం కొంచెం confusion ఉంది కదా? కన్ఫ్యూజన్ ఉంది. బాటిల్, లంచ్ బాక్స్ అయితే కరెక్ట్. బాటిల్ 59, లంచ్ బాక్స్ 150, టిష్యూ హోల్డర్ 230, ఫోర్క్ సెట్ 85. రెండు పోతాయి. ఎందుకు అలా పెట్టారు దీన్ని? అదేమైనా వెండి ఫోర్క్ సెట్ అనుకున్నారా? హ్యాండ్ బ్లెండర్ 2000. అంటే ఈ ప్లేస్మెంట్ 2కి 2 and 4. ఇది 2 లాస్ట్ కాదు, 4 కూడా కాదు. ఇది కూడా మాది. 3 కూడా ఇక్కడికి వచ్చింది. ఇది కూడా ఇక్కడికి వచ్చింది. 2 ఐటమ్స్ కరెక్ట్ అండి. 40 పాయింట్లు. నమ్మకం టీం వాళ్ళు రండి. నమ్మకం టీం వాళ్ళు మీకు డిస్ప్లేలో కాపర్ బాటిల్, హ్యాంగర్, కంటైనర్, స్టాండ్, సాస్ పాన్ ఉన్నాయి. ఒకళ్ళు ఇటువైపు రండి, పెట్టండి. ఇది స్టాండ్. హ్యాంగర్. ఈ ప్యాన్ పెట్ట. బాటిల్. ఇంకొకసారి బాటిల్ వెయిట్ బాటిల్. అయిపోతే అటు వెళ్ళిపోండి అమ్మా. ఓకే, ఈ స్టాండ్ 25, వెల్ ట్రైడ్. హ్యాంగర్ 35, అబ్బా 10 రూపాయలు తేడా అంతే. కాపర్ బాటిల్ కన్నా అదే 800. బాగుంది కదా. ఈ మధ్య ఎవరు ప్లాస్టిక్ బాటిల్స్ వాడట్లేదు. వాడుతున్నారు కానీ షిఫ్ట్ అవుతున్నారు మెల్లిగా. హెల్త్ కాన్షియస్ అయ్యారు. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ నింపేసి కార్లలో పెట్టేసి 2-3 రోజులు వదులుతారు కదా. అది అస్సలు మంచిది కాదంట మనం తర్వాత తాగితే. ముఖ్యంగా ఆడవాళ్ళు తాగకూడదు అని ఈ మధ్య కాలంలో మనం చాలా
న్యూస్ల్లో చూస్తూ ఉన్నాము. కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ కి ఇది కూడా కారణం అవుతుందండి. ఎందుకు తెలిసి ఇలాంటి పనులన్నీ చేయడం. అందుకని మనం హాయిగా చక్కగా స్టీల్ బాటిల్స్ పెట్టుకుందాము. అలాగే కార్లో ఉండేటువంటి బాటిల్లో నీళ్లు ప్రతిరోజు మార్చేద్దాం. 440 300 ఇది. అయ్యయ్యో అది కూడా కాదు, ఇది కూడా మరి. ఇది 5, ఇది 3, 2 కరెక్ట్. 40 పాయింట్లు మీకు. ఉల్లాసం వాళ్ళు రండి. ఓకే, మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఎందుకో మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీ లోపల నుంచి ఒక క్వశ్చన్ తొంగి చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు ఇంటెలిజెంట్ కదా మేడం, మిమ్మల్ని ఒక పజిల్ అడుగుదాం అనుకో. ఎవరన్నారు కానీ వాళ్ళని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. నా మ్యాథ్స్ మార్క్స్ చూపిస్తా. చెప్పండి. నేను ఒక పజిల్ అడుగుతా, మీరు యాడ్ చేయండి మేడం. యాడ్ చేయాలా? చెప్తుంటాను, అది కలప- numbers చెప్తుంటాను, యాడ్ చేయండి. ఓరి దేవుడో. రెడీ. 1000, 40, 1000, 30, 1000, 1040, 1030, 1070 తర్వాత 1030, 1020, 1010 చెప్పండి మేడం. 1040. నేను చెప్తాను, మీరు మనసులో చేసుకుని లాస్ట్ కి చెప్పండి మ్యామ్. 1000, 40, 1000, 30, 1000, 20, 1000, 10. 5000. 4100 మ్యామ్. 4100. 4100 ఎలాగో చెప్పండి మీరు చూద్దాం. 4000, యా 4000 తర్వాత 40, 30, 40, 20 30, 20, 10. అదే యాడ్ చేశాను నేను. So, అది నాకు 5000 వచ్చింది అంతే. నేను ఏదైనా కొంచెం ఎక్కువ చేస్తాను. మీకు డిస్ప్లేలో తవా, తడకా ప్యాన్, సాస్ బౌల్, ప్లేటు, వాటర్ జగ్గు ఉంది. ఒకళ్ళు ఇటువైపు రండి. 3 పెట్టండి. స్టార్ట్. అది 100. ఫైవ్ అక్కడ పెట్టేసాడు. అది తవ. అది 4 పెట్టేసి ఒకసారి దాని వెయిట్ చూడండి. అది 5 ఉంటుంది. ఓకే, అటు వెళ్ళిపోండి. ఇది 45. ఇదేంటి ఇంత పెట్టారు మీరు? 105, 120. బో నాట్ బ్యాడ్. గెస్సింగ్ బాగుంది. 395, 1550. ఆల్ కరెక్ట్. అమ్మా ఎలిమినేటెడ్ వాళ్ళు రండి. నమ్మకం. కడాయి అండ్ క్యాసరోల్. హ్యాపీ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే నమ్మకం, నమ్మకం అంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు అంతా బాగానే ఉంటుందా అంటే అలా ఏం ఉండదు. ఏవో చిన్న మనస్పర్ధలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ అధిగమించి కష్ట సుఖాల్లో ఒకళ్ళకొకళ్ళు తోడుగా నిలబడే వాళ్లే నిజమైన స్నేహితులు. ఈగోలకి పోకుండా ఆ మనస్పర్ధలన్నీ పక్కన పెట్టేసి ఉంటేనే కలకాలం ఆ స్నేహం నిలబడుతుంది. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. తదుపరి రౌండ్ సై. ఆనందం వాళ్ళు, ఉల్లాసం వాళ్ళు రెడీగా ఉన్నారా సై ఆడడానికి? ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకళ్ళు ఇటువైపు ఇంకొకళ్ళు అటువైపు నించొని ఉంటారు. ఈ బలూన్ ని ఊది దాంతో ఈ గ్లాస్ ని పట్టుకొని అక్కడికి వెళ్ళాలి. పట్టుకొని అంటే నోటితో మాత్రమే. నా గాలి నాలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఇది గేమ్. ఓకే, ఈ బలూన్ మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకురండి. ఉల్లాసం వాళ్ళు రండి. 1 2 3 గో.
అక్కడ ఊదేటప్పుడు పట్టుకోవచ్చు, తర్వాత వదిలేయాలి. అమ్మ చెయ్యి, అమ్మ నీది వ్యాలిడ్ కాదమ్మా. అమ్మ గ్రీన్ నీది వ్యాలిడ్ కాదు, మళ్ళీ రా. నువ్వు మొత్తం అక్కడి వరకు పట్టుకునే వెళ్ళావు, చెయ్యి వదిలేసి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నీకు ఆడటం వచ్చింది, ఈ కార్డు. సౌండ్లు కూడా చేస్తున్నారు వీళ్ళు బాగా. వదులు వదులు. బాగా నింపుకోండి, ఆనందం వాళ్ళు గాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 110 పాయింట్. ఆనందం వాళ్ళు రండి. ఆనందం వాళ్ళ టార్గెట్ 170. ఒకవేళ 17 గ్లాసులు పెడితే మీరే లాస్ట్ రౌండ్ ఆడతారు, లేదు అంటే ఉల్లాసం వాళ్ళు. రెడీ 1 2 3 గో. ఏమంటే దాని లోపల పెట్టుదండి, పక్కింట్లో కూర్చున్నారు మీరు. అమ్మ అది వ్యాలిడ్ కాదమ్మా, కంప్లీట్ చేత్తో పట్టుకొని వెళ్ళావుగా, వదలాలిగా, వదలాలి, వదలవు. వదలు 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 వదలు. ఇది వ్యాలిడ్ కాదు. బెలూన్ కూడా పట్టుకోకూడదు. గేమ్ వచ్చింది నీకు, వెరీ గుడ్. ఈమెఎందుకు అక్కడే ఉండిపోయింది ఇందాక నుంచి. ఏం జరుగుతుంది? అంత లాగి పీకి ఊదక్కర్లేదు. చాలా సింపుల్ గా నేను నీకు ఇప్పుడు ఈ గేమ్ నేర్పిస్తాను. కమాన్. నువ్వు చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే ఊదుతున్నావు. మనం అంత లాగక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్ గా ఇందులో పెట్టు. ఇదిగో ఇది ఇందులో పెట్టావా? వదలకుండా పట్టుకో. బాగా ప్రాక్టీస్ చేసి 4 రోజుల తర్వాత నాకు కనబడి వెళ్ళండి. 2 అయ్యాయి. 3 పీస్ నాన్ స్టిక్ అండ్ క్యాసరోల్. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ నువ్వా నేనా? దివ్య, దృశ్య, కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ మర్చిపోండి, ఇప్పుడు ఫ్రెష్ గా ఆడాలి మీరు. 3 సెగ్మెంట్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ సెగ్మెంట్ లో యానిమేషన్ వీడియో చూపిస్తాము, సెకండ్ సెగ్మెంట్ లో మీరు గేమ్ ఆడతారు, మూడోది బజర్ రౌండ్. ఓకే, సో ఫస్ట్ మేము యానిమేషన్ వీడియో చూపిస్తున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాటికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? చూడండి. ఈ వీడియోలో నేనేం చేస్తున్నాను? ఈ వీడియోలో మొదటిసారి నేను ఏ కలర్ నెయిల్ పాలిష్ వేసుకున్నాను? ఈ వీడియోలో చివరికి నేను ఏ రంగు నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను? ఓకే దివ్య, ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను? నెయిల్ పాలిష్ పెట్టుకుంటా. దృశ్య నెయిల్ పాలిష్ పెట్టుకుంటా. రైట్ ఆన్సర్. ఇద్దరికి 10 పాయింట్లు. ఈ వీడియోలో మొదటిసారి నేను ఏ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను? రెడ్. దివ్య పింక్. రెడ్ కరెక్ట్ ఆన్సర్. దృశ్యకి 10 పాయింట్లు. దివ్య, ఈ వీడియోలో చివరికి నేను ఏ రంగు నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను? పింక్. పింక్.
దృశ్య పర్పుల్. పింక్ కరెక్ట్ ఆన్సర్. దివ్యకి 10 పాయింట్లు. అలా దివ్యకి 20 పాయింట్లు, దృశ్యకి 20 పాయింట్లు. మీ ముందర ఉండేటువంటి ఐటమ్స్ ని తిప్పి పెట్టాలి అంతే. ఒక చేయి వెనకాల ఉండాలి, ఒక చేతితో మాత్రమే ఆడాలి. రెడీ 1 2 3 గో. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 స్టాప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 120 పాయింట్లు దివ్యకి. అండ్ దృశ్యకి 1 2 3 4 5 6 7 70 పాయింట్లు. దివ్య అండ్ దృశ్య లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడుతున్నారు. మేము అడిగిన క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే మీకు 20 పాయింట్స్ వస్తాయి. రాంగ్ అయినా మీరు ఆ బజర్ నొక్కిన 2 సెకండ్స్ లోపు ఆన్సర్ చెప్పకపోయినా -10. రెడీయా? 31 అంటే ఇంగ్లీష్ లో ఎంత? దివ్య 31 రైట్ ఆన్సర్. కంప్యూటర్ లో టైప్ చేయడానికి వాడే పరికరాన్ని ఏమంటారు? దివ్య కీబోర్డ్ రైట్ ఆన్సర్. బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఏ కలర్? దృశ్య బ్లాక్. రైట్ ఆన్సర్. మీ అమ్మమ్మ గారి చెల్లెలు మీకు ఏమవుతారు? దృశ్య అమ్మమ్మ. రైట్ ఆన్సర్. ఒక వాటర్ బాటిల్ 30 రూపాయలు అయితే 2 వాటర్ బాటిల్స్ కి ఎంత? దివ్య 60 రైట్ ఆన్సర్. వాచ్ స్పెల్లింగ్ చెప్పండి. దివ్య WATCH రైట్ ఆన్సర్. అతి వినయం డాష్ లక్షణం. దృశ్య దూర్త లక్షణం. రైట్ ఆన్సర్. చికెన్ ఫ్రైడ్ రైస్ దేంతో చేస్తాము? దివ్య చికెన్ రైట్ ఆన్సర్. రబ్బర్ బ్యాండ్ దేనికి పెట్టుకుంటాము? దృశ్య జడకి. రైట్ ఆన్సర్. ఏదైనా ఒక వారం పేరు చెప్పండి. దృశ్య సోమవారం. రైట్ ఆన్సర్. లైట్స్ ఫ్యాన్స్ వెలగాలంటే ఏం కావాలి? దివ్య కరెంట్ రైట్ ఆన్సర్. సాధారణంగా జుట్టు ఏ కలర్ లో ఉంటుంది? దివ్య బ్లాక్ రైట్ ఆన్సర్. మీ మేనమామ భార్య మీకేమవుతారు? దివ్య అత్త రైట్ ఆన్సర్. 4 యాపిల్స్ 20 రూపాయలు అయితే ఒక యాపిల్ ఎంత? దృశ్య క్వశ్చన్. రాంగ్ ఆన్సర్. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు డాష్. దివ్య సోమలింగం రైట్ ఆన్సర్. ఈ రోజు మన స్టార్ మహిళ విన్నర్ దివ్య. మిక్సర్ నీకు కంగ్రాచులేషన్. టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ విన్నర్ కి. మళ్ళీ కలుద్దాం స్టార్ మేడ్ లో. బాయ్ బాయ్.